Hi, welcome to my video. We were talking about tenses. In our previous videos, we discussed about simple past tense, its interrogative and negative sentences. Today in this video, we'll talk about the past continuous tense. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే కంటిన్యూస్ టెన్స్ అనగానే మనకు ఒక పని కొనసాగింపులో ఉంది అని అర్థం చేసుకోవాలి. పాస్ట్ అంటే గతంలో ఒక పని కొనసాగుతూ ఉంటే దాని గురించి మనం పాస్ట్ కంటిన్యూస్లో చెప్పుకుంటాం. ఇక దీని స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్జ్ వర్ ప్లస్ V1 ఇంగ్ ఫామ్. V1 ఇంగ్ ఫామ్ అనేది కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం మనం. అంటే గోయింగ్, డూయింగ్, కమింగ్ ఇట్లా V1లో ఉండే వర్బ్కి ఇంగ్ ఫామ్ తగిలిస్తే అది ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. అది ఇందులో మనము మెయిన్ వర్బ్గా యూజ్ చేస్తాం అనమాట. ఇక హెల్పింగ్ వర్బ్ వచ్చేసి వాజ్ అండ్ వర్. వాజ్ అనేది పర్సనల్ ప్రొనౌన్స్లో సింగులర్ ఫామ్లో ఉండే పర్సనల్ ప్రొనౌన్స్కి వాజ్ యూజ్ చేస్తాము. ఐ వాజ్, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్ డూయింగ్ సంథింగ్. అట్లా ప్లూరల్ పర్సనల్ ప్రొనౌన్స్కి వర్ యూజ్ చేస్తాము. వీ వర్ డూయింగ్ సంథింగ్, యు ఆర్ నాట్ కమింగ్ టు అవర్ హౌస్, దే వర్ నాట్ డిమాండింగ్ ఎనీథింగ్. ఇట్లా వర్, యూ, వి, దే అనే వాటికి ఇది హెల్పింగ్ వర్బ్. ఇక మనకు తెలుసు పర్సనల్ ప్రొనౌన్స్ని మనము సబ్జెక్ట్స్గా యూజ్ చేస్తామనే విషయాన్ని. ఇట్లా కొన్ని వాక్యాలు తీసుకుందాం మనం ఎగ్జాంపుల్స్. ఐ వాజ్ టాకింగ్ టు సంబడి వెన్ ఐ రిసీవ్డ్ ఏ కాల్ ఎస్టర్డే. నేను ఒక ఫోన్ కాల్ తీసుకున్నప్పుడు నేను వేరే వాళ్ళతో మాట్లాడుతుంటాను. హీ వాజ్ నాట్ వెరీ సీరియస్ అబౌట్ వాట్ యూఆర్ టాకింగ్ టు హిమ్. మేము అతనితో మాట్లాడుతున్న దాన్ని అతను పెద్ద సీరియస్గా తీసుకోలేదు. దేవర్ ఆల్వేస్ కంప్లైనింగ్ ఆనర్స్. మా పైన వాళ్ళు కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. ఈ విధంగా ఒకటే వర్బ్ని యూజ్ చేసి మనం పాస్ట్ కంటిన్యూస్ని చూద్దాం. ఐ వాజ్ గోయింగ్, వీ వర్ గోయింగ్, యు వర్ గోయింగ్, హీ వాజ్ గోయింగ్, ఇట్ వాజ్ గోయింగ్ అండ్ షీ వాజ్ గోయింగ్ టు హైదరాబాద్. దే వర్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ విధంగా. సో ఐ సబ్జెక్ట్, వాజ్, హీ, షీ, ఇట్, ఐ వాజ్, వి, యూ, దే, వర్ అండ్ V1 ఇంగ్ ఫామ్. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన స్ట్రక్చర్ అండ్ దీని ఉపయోగాలు. ఇక దీనికి సంబంధించిన ఇంట్రాగేటివ్ నెగటివ్ని మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి వినండి, 1-2 సార్లు, వన్స్ ఆర్ ట్వైస్, అండ్ దెన్ స్టడీ ఇట్ ప్రాపర్లీ అండ్ ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్. దెన్ యూ టీచ్ టు సంబడి సో దట్ యువర్ foundation will be very strong. You will be capable enough to remember yourself and tell to somebody. Thank you for watching this video. Hope you liked it. If you really liked it, you please subscribe and also give a like. Thank you. Thanks a lot.